హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి. ఆపరేషన్ పద్మ అనే కొత్త మూవీ మన ముందుకు రాబోతుంది. విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు హీరో ఓరియంటెడ్ మూవీస్ చూసాం, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చూసాం. కానీ ఫస్ట్ టైం నాకు ట్రైలర్ చూసాక ఇది హీరో ఓరియంటెడ్ మూవీనా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీనా నాకు అర్థం కాలేదు. అండ్ హీరోయిన్ని చూపించిన తీరు చూస్తుంటే అసలు డైరెక్టర్ మైండ్ సెట్లో ఏముంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎట్ ద టైం ఏంటంటే పొలిటికల్ పరంగా ఈ మూవీ తిరుగుతుందనే డౌట్ వచ్చింది. మేబీ రియల్ పొలిటీషియన్స్ని ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏం చేశారా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఈరోజు క్లారిటీ తీసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ గారు ఉన్నారు, హీరో హీరోయిన్ నెక్స్ట్ విలన్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి అందరితో మాట్లాడేద్దాం. ఫస్ట్ హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ ఏంటంటే కంగ్రాచ్యులేషన్స్, ఎందుకంటే మీ మూవీ రిలీజ్ కాబోతుంది Feb 6th. సో మంచి హిట్ కొట్టాలని అయితే మేమంతా కోరుకుంటున్నాము. ఫస్ట్ డైరెక్టర్ గారు మీ దగ్గర నుండి వస్తున్నాం. ఆపరేషన్ పద్మ అనగానే నాకు 3 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ మూడిట్లో కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఒకటి ఏంటి అంటే హీరోయిన్ పేరు పద్మనా లేదా హీరో పేరు పద్మనా, ఎవరి పేరు పెట్టారు? పద్మ అంటే ఆపరేషన్ పద్మ అంటే పద్మవ్యూహం లాగా మేము ఊహించుకోవాలా, ఏంటిది? థర్డ్ క్వశ్చన్ ఇంకా ఉంది కదా, హీరోయిన్ నేను అడిగేసాను ఆప్షన్లో మీకే వదిలేం మేము. అది యా, యాక్చువల్లీ ఇది ఆపరేషన్ పద్మ టైటిల్ అనేది బిలాంగ్స్ టు హీరోయిన్. ఓకే. బట్ స్టోరీ లైన్ వచ్చేసరికి హీరోయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది, కానీ అది మొత్తం ఒక టీం చుట్టూ తిరుగుతుంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్గా ఏదైనా ఒరిజినల్ ఇన్సిడెంట్ ఉందా అంటే పొలిటికల్గా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయండి మనకి. అవన్నిట్లో నుంచి తీసుకొని వాటన్నిటి యొక్క బ్యాక్ స్టోరీ ఏముంటుంది అని ఒక ఫిక్షనల్గా తీసుకొని చేసిన మూవీ అండి. అంటే ఆల్మోస్ట్ తెలుసు, ఒక పొలిటీషియన్ ఎలక్షన్లో నిలబడుతున్నారు అంటే ఆయన వెనక పెద్ద టీం ఏంటిది, ఇది ప్రజలకి కనిపించిన టీం ఒకటి రన్ అవుతుంది. లైక్ ఈ మూవీ అంతా కూడా అలాంటి టీం కోసం రన్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఆ టీం మీద తీసిన మూవీ ఇది. అంటే ఎన్నకథలు ఏం జరుగుతుంది అనేది సినిమా ద్వారా మేము తెలుసుకోవాలి. ఓకే, అంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా బేస్ అయ్యి ఉన్నాయా? లేదండి, మొత్తం రియల్ ఇన్సిడెంట్స్ సంబంధించి కొన్ని రిజంబ్లెన్స్ ఉంటాయి. ఓకే, అవి చూసిన తర్వాత ఎవరెవరి పర్సెప్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటారు, ఓహో ఇది దీనికి సంబంధించింది కదా, ఇది దీనికి సంబంధించింది కదా అని. అంటే హీరోయిన్ గురించి అడగాలి. ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ని బోల్డ్గా చూపించడం కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు డైరెక్టర్స్ అని ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది. మీరు కూడా హీరోయిన్ని అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాలి అనుకున్నారా, లేదు అంటే ఆ క్యారెక్టర్ ఆమెని అలా డిజైన్ చేసుకున్నారా? లేదండి, ఆ స్టోరీలోనే ఆ క్యారెక్టర్ అలా ఉందండి. అలా ఉంటేనే ఆ స్టోరీ రన్ చేయగలం. సో అది ఇట్స్ అబ్సల్యూట్లీ స్టోరీ డిమాండింగ్ క్యారెక్టర్ అండి. మరి స్మోక్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఆడవాళ్ళు ఈ మధ్యన స్మోక్స్ ఎక్కువ చేస్తున్నారు, ఇది చూసి ఇంకా ఎక్కువ మంది తయారవుతారేమో కదా. అలాగని సినిమా చూసి అందరూ తయారవుతారు అనుకుంటే ఇప్పటికంతా సొసైటీ మొత్తం చాలా పీస్ఫుల్గా రామాయణం లాగా భారతం లాగా అందరూ ఉండాలండి. అంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, మనం పేర్లు డిస్కస్ చేయకూడదు. ఆ మూవీలో ఏదైతే జరిగిందో సేమ్ అదే ఇన్సిడెంట్ 2 days బ్యాక్ న్యూస్లో చూసేవాటికి షాక్ అయిపోయాం. అరే ఏంటి ఇంత ఇన్స్పైర్ అవుతున్నారా అని. ఒక్కసారిగా మీ ట్రైలర్ చూసిన తర్వాత హీరోయిన్ టక్క 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 స్మోక్ చేస్తానంటే అరే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా హీరోయిన్స్ని ఎట్లనే చూస్తామా అని. అంటే మీరు ఆలోచించారా ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడున్న జనాల మీద అని? సిగరెట్ అనేది ఇంపాక్ట్ పడుతుందని నేను ఆలోచించట్లేదండి. ఆ క్యారెక్టర్లో ఉన్న డేర్నెస్ని మాత్రం చాలామంది లైక్ చేస్తారు. ఓకే, రైట్. హీరోయిన్ గారు అడుగుదాం, మీకు ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే స్మోక్ చేయడం మనం బయట నార్మల్గా చేయడం అది వేరు, బట్ కెమెరా ముందు మీ పేరెంట్స్ చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇది మీకు ఎలా అనిపించింది క్యారెక్టర్? ఇది కేవలం క్యారెక్టర్ పరంగానే, సో క్యారెక్టర్కి డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ అది అలా సెట్ ఉంది. అంటే ఒక అమ్మాయి అలానే పెరుగుతుంది అక్కడ, అలానే ఉండాల్సి ఉంది అట్మాస్ఫియర్ అది. ఎస్, అలా కాబట్టి కంపల్సరీ ఆ నీడ్ ఉంది కాబట్టి అలా చేయాలి. ఓకే, ఫైట్స్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అనిపించింది? ఎందుకంటే అబ్బాయిలు అంటే హీరోలు చేసేస్తారు, వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి ఉంటారు. అమ్మాయిగా మీకేమలా? అవును, కంపల్సరీ అయింది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఫైట్స్ అంటే ఇప్పుడు హీరోయిన్స్ అంటే అన్ని మూవీస్లో ఫైట్ చేయలేరు. అలాంటి అవకాశం అలాంటి మూవీస్ రావడం చాలా రేర్. అవును.
సో అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేనైతే చాలా భయపడ్డా. అంటే నాకు రాదు యాక్చువల్లీ బేసికలీ, నేను అసలు ఆ టైప్ ఆఫ్ ఎప్పుడు చేయలేదు, ఆ థాట్ కూడా లేదు. సో అది నేను ఇంకా విలన్ గారు నాకు కొంచెం చాలా హైట్. అవును, అది చూస్తే వీళ్ళిద్దరు చాలా హైట్. సో తనను అంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనకేమో ఎక్స్పీరియన్స్ లేదు. తనతో ఈక్వల్ చేయాలి, ఎలా అసలు మేనేజ్ చేయగలుగుతామా చేయలేమా అని కొంచెం ఒక ఫియర్ ఉండే. కానీ ఒక 2 days ప్రాక్టీస్ చేసాం. సో అది ప్రాక్టీస్ చేశాను. మొత్తం నేను చేయగలుగుతావు అంటే తనతో ఈక్వల్ ఆ విధంగా డైరెక్టర్ గారు డిజైన్ చేశారు. ఓకే, ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో వర్క్ చేయడం? అంటే చాలా మంది డైరెక్టర్స్ సెట్స్లో చూస్తుంటాము, కొంతమందిని సరిగ్గా సీన్ చేయకపోతే 2-3 టేక్లు కొక్కి 4వ టేక్ తీసుకొని కరుపరుస్తారు కదా. సో ఎప్పుడైనా డైరెక్టర్ గారు అలా బిహేవ్ చేశారు? డైరెక్టర్ గారు అసలు కోప్పడిన రోజే లేదండి సీన్స్లో. ఓకే, ఆ హోల్ టీమ్ మీద కూడా చాలా కూల్గా ఉంటారు. అతను ఒక్క సీన్ మనం చేయలేదంటే అసలు తను ఎందుకు చేయట్లేదు, తనకి ఎందుకు రావట్లేదని ఫస్ట్ క్యామ్ ఆఫ్ చేసి అసలు తను ఎక్కడ మిస్ అవుతుందో అది క్లారిఫై చేసి ఏ విధంగా కాదు అంటే డైరెక్టర్ గారే చేసి చూపిస్తారు. ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని తను చేయడం వల్ల మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ఇలా ప్రాక్టీస్ చేసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్లో చేసేటట్టు తను చాలా 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 మోటివేషన్ చేస్తారు. సో కాబట్టి ఇంత టెరిఫిక్ క్యారెక్టర్, ఫైట్స్ అయినా స్మోక్స్ అయినా ఏదైనా నేను చేయగలిగాను. సో కేవలం డైరెక్టర్ గారి వల్లనే. సో తను అలా చేయించడం వల్ల. హీరో గారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? అంటే మా ఇద్దరి మీద కాంబినేషన్ సీన్స్ కొంచెం చాలా తక్కువ. అయితే పర్లేదు. యాక్చువల్లీ మనకి ఈ మూవీ చేసేటప్పుడు అంటే మీకు ఇంకా ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? అలా ఏం లేదు. సో దీనికంటే ముందు లవ్ స్టోరీస్ కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను మూవీస్. ఇది వన్ ఆఫ్ ద మూవీ. సో అలా ఏం లేదు, లవ్ స్టోరీస్ కూడా వచ్చాయి. ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్ క్యారెక్టర్లు వచ్చాయి. మూవీస్ అయితే వచ్చాయి, 2 మూవీస్ వచ్చాయి. ఓకే, మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? అసలు ఎక్కడ మీది? ఆంధ్రానా తెలంగాణ? ఎక్కడ పుట్టి పెరిగారు? ఇక్కడే హైదరాబాద్. ఇక్కడే చదువు అంతా? ఓహో, తెలుగు అమ్మాయికి డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. అయితే చాలామంది తెలుగు వాళ్ళని తీసుకోవడానికంటే ఎక్కువ ప్రయారిటీ బెంగళూరు, చెన్నై ఇటువైపు ట్రై చేస్తున్నారు. మీరు తెలుగు అమ్మాయికి ఫస్ట్ అవకాశం ఇచ్చారు, ఏంటి రీజన్? అలాగనేం లేదండి. అంటే నేను నా డెబ్యూ ఫిల్ము హిందీ అమ్మాయిని తీసుకున్నాను బాంబే నుంచి. ఈ ఫిలిము ఇక్కడ అమ్మాయిని తీసుకున్నాను. అంటే తెలుగు అమ్మాయిని తీసుకోవాలనేది నేను యాక్చువల్గా నా పర్సనల్గా ఏం ఆలోచిస్తానంటే, ఒక కాస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్లో తెలుగులో ఉన్న ఆప్షన్స్ అన్నీ వెతుకుతారు. ఆ తర్వాత అదర్ లాంగ్వేజ్కి వెళ్తాను. ఫస్ట్ ప్రయారిటీ మన తెలుగు వాళ్ళకి, తెలుగు ఇవ్వాలి అంతే. అందుకే హీరో కూడా తెలుగు అయినా కాదు, మీరు కూడా తెలుగు అయినా కదా? ఎక్కడి నుండి వచ్చారు? మాది నల్గొండ జిల్లా. ఓ, తెలంగాణ. నైస్ నైస్. ఎట్లా మీకు ఇది ఫస్ట్ మూవీనా? ఇది సెకండ్ మూవీ మేడం. ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ ఏ మూవీ? ఫస్ట్ కృష్ణలంక. ఓ, కృష్ణలంకనా? ఓకే, అసలు నేను గుర్తుపట్టలేదు. చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ మూవీలో. ఏంటి ఆ సీన్స్, ఆ ఫైట్స్ నాకు అర్థం కాలేదు. క్యారెక్టర్ నాది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ మూవీలో. చాలా సీరియస్గా ఉంటుంది, చాలా టెరిఫిక్గా ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. లేదు, అందరూ చాలా సీరియస్గా ఉంటారు కదా మీరు. అది మీరు బయటకు రాలేదు, ఇంకా అదే మెయింటైన్ చేస్తున్నారు. టెన్షన్ వల్ల అయ్యా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా. టెన్షన్ ఏం లేదు. సో ఎట్లా అనిపించింది స్టోరీ? నాకు సారు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టు చేయడం చాలా రేరు, అంటే మనకు దొరక కూడా ఛాన్స్ కూడా రాదు. సో మనం చెప్పినప్పుడే ఒకసారి చేద్దాము, నేను ఖచ్చితంగా చేస్తాను, ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలని సార్ కూడా చెప్పాడు. ఇదైతే నీకు బాగా సూట్ అవుతుంది, నువ్వు బాగా చేస్తావు, చేయగలుగుతావు, యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా బాగున్నాయి, నీకు బాగా సెట్ అవుతాయి అని చెప్పి సార్ చెప్పడం చేసాం. ఎన్ని ఇయర్స్గా మీరు ఇండస్ట్రీలో హీరో ఆఫర్ కోసం ట్రై చేశారు? ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి. 5 years? యా మేడం. రిజెక్ట్స్ అన్నాయి? రిజెక్ట్ చాలా అయినాయి. ఫస్ట్ నా టాలెంట్ చూసి డైరెక్టర్ గారు ఆ ఫస్ట్ డెబ్యూ నాకు ఛాన్స్ ఇచ్చారు. కాదు, అంటే నేను చాలా సందర్భాల్లో విన్నాను, చాలా హీరోస్ చెప్పారు. అవును. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే, అయితే బ్యూటీ అంటారు, లేదంటే మళ్ళీ డబ్బులు పెట్టండి అని అడుగుతారు. ఇలాంటివి మీరు ఫేస్ చేశారా? యా, ఆబ్వియస్లీ అవి ఉంటాయి కదండి, ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, మన తెలుగు ఇండస్ట్రీలో ఇలానే ఉన్నాయి.
మీరు కన్నడలోనే తమిళ్లోనే కూడా లాంచ్ అయిపోతున్నారు ఏకంగా ఈ సినిమాతో. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక్కసారిగా మీరు 5 years మీ కష్టానికి ఈ రోజు 4 భాషల్లో సినిమా రిలీజ్ అయ్యే రిజల్ట్ అందుకుంటున్నారు. చాలా కష్టానికి ప్రతిఫలం దొరికిందని అనుకుంటున్నాను. అమ్మ నాన్న వీళ్ళంతా ఫ్యామిలీ చాలా హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. ఫస్ట్ అయితే సినిమాలోంచి ఆ కోపానికి బయటకు వచ్చేసండి, నవ్వాలి, అది ఇది ఇట్లా నవ్వాలి, అప్పుడు అందరూ మిమ్మల్ని చూడాలి. ఎందుకంటే చాలా హ్యాపీ మూమెంట్ ఇది ఐ థింక్. ఇక్కడ విలన్ గారు ఉన్నారు. విలన్ గారు మీరు కూడా బయటికి రావట్లేదు క్యారెక్టర్ నుండి, డైరెక్టర్ గారు మిమ్మల్ని అందరిని అంతలో మోటివేట్ చేసి పెట్టారా అంటే? నేను వచ్చినప్పుడు చూస్తున్నా అదేదో స్టిక్ నోట్లో పెట్టుకుని అక్కడ సిగరెట్ పెట్టుకుని నోట్లో పెట్టుకుని స్టిక్ తిరుగుతున్నారు. అదే క్వశ్చన్ వచ్చింది మామూలుగా తనతో. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది నన్ను అడిగారు, ఏంట్రా నీకు సిగరెట్ కాల్చడం రాదు కదా అన్నారు. నీకు ఎలా తెలిసిందిరా అన్న. నువ్వు ఇలా పెట్టుకున్నావు కదంటే డైరెక్టర్ కావాలని పెట్టించారా. ఇక్కడ ఏమైందంటే మామూలు పెట్టుకుని ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు, అలా పెట్టుకున్నాను కాబట్టి అందరూ అడగడం మొదలు పెట్టారు. డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు రంగు సినిమా అంతకుముందు నుంచి పరిచయం డైరెక్టర్ గారు. నేను అన్నయ్య సొంత అన్న ఎలాగో అలాగే ఎప్పుడు డైరెక్షన్ చేస్తున్నామన్నా మేము ఇద్దరం కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం కథ గురించి అన్నీ. తనతో బాండింగ్ ఎలా ఉంటుందంటే ఇంట్లో బ్రదర్తో కూడా ఉండదు అంతా, అలా ఉంటుంది మా ఇద్దరు బాండింగ్. ఇప్పుడు నేను అనే ఇక్కడ వద్దులని అక్కడ కూర్చోంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, అసలు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది. ఆయన నాకు ఇచ్చేది, నేను ఇచ్చేది అది వేరు. అయితే నాకు సమ్ క్యారెక్టర్ ఉంది, పెద్ద చెయ్యాలి నువ్వు అన్నా. నేను అంటే పుష్ప 2 చేస్తున్నాను. పెద్ద అంటున్నారు కాంపిటీషన్, పెద్ద సినిమా గురించి మాట్లాడుతున్నారా? యాక్చువల్గా ఇది పెద్ద సినిమా, నా పేరు పెద్ది. అంటే మీ పేరుని కాపీ కొట్టారా రామ్ చరణ్ గారు? అయితే రామ్ చరణ్ గారు కాపీ కొట్టారు అన్న. డైరెక్టర్ గారా? డైరెక్టర్ గారు కానీ లేకపోతే సుకుమార్ సార్ కానీ. అయితే ఓకే. ఎందుకంటే సార్తో నాకు బాండింగ్ ఉంది, సుకుమార్ సార్తో. పుష్ప 2 చేశాను నేను. బుచ్చిబాబు గారు మేము ఒకే దగ్గర ఉండేవాళ్ళం. నా బైక్ మీద పెద్ద అని రాసి ఉంటుంది. ఎప్పుడు ఆయన పార్క్ కింద డౌన్ వచ్చినప్పుడు నా బండి మీద చూస్తుంటారు. పరిచయం ఉంది, తెలుసు పెద్ద. మీరు శ్రీకాకుళం నుండి వచ్చారు? అటు లేదు, విజయవాడ. విజయవాడ మా పక్కనే, మీరు మిమ్మల్ని దాటుకొని మేము వెళ్ళాలి అయితే. సో ఎట్లా అనిపించింది అంటే మీకు స్మోక్ చేస్తూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే రియల్ లైఫ్లో ఉండకూడనంత విలనిజం ఇందులో చూపించేస్తాం. ఇది మీ కెరియర్కి చాలా ఇంపార్టెంట్. మెట్టు ఒక స్టేజ్కి వచ్చాక ఎలాంటివి చేసినా అందరూ చూసేస్తారు. ఈ టైంలో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు అనిపించిందా మళ్ళీ ఇవే క్యారెక్టర్స్ వస్తాయి, ఇవే చేయాల్సి వస్తాయి, ఎందుకు మనకి క్యారెక్టర్ అని? అయ్యో, ఇక్కడ ఏమైందంటే డైరెక్టర్ మనకి ఏం చెప్పారో అదే ఆలోచిస్తాం. మిగతాది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అనుకున్నది మేము ఇవ్వగలుగుతున్నామా లేదా. నేను థియేటర్ ఆర్టిస్ట్ని. నేను స్టేజ్ మీద నాకు తెలిసి 2005 నుంచి 2014 వరకు నాటకాలు చేస్తూనే ఉన్నా. నేను హీరో చేశా, విలన్ చేశా, అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చా. యాక్చువల్లీ డైరెక్టర్కి డైరెక్టర్ ఏదనుకున్నాడో అది ఇవ్వగలుగుతున్నా లేదనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత సెకండరీ. కెరియర్ అనేది డైరెక్టర్ కావాల్సింది ముందు ఇచ్చామనుకో, ఆ తర్వాత ఇంకో డైరెక్టర్కి నచ్చుతా, అప్పుడు కెరియర్ స్టార్ట్ అయ్యింది. నాకేంటంటే కార్తీక్ అన్నని 100% నమ్ముతా. ఎందుకంటే ఒక ఏమీ తెలియని బొమ్మను అక్కడ ఆయన దగ్గర పెడితే దాన్ని ఈ బొమ్మతో కూడా యాక్ట్ చేపిస్తాడు. రియల్గా ఏంటంటే మన చేతి ఊపుతాం కదా, వాటర్ కావాలి, అక్కడికి వెళ్ళండి, ఈ చేతి మూమెంట్స్ని కూడా చాలా ఇది చేస్తారనమాట. ప్రతి పిన్ టు పిన్ అసలు పర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే నేను రంగు సినిమా చేసేటప్పుడు చూసామండి. అసలు నా సఫీ గారు సూపర్ క్యారెక్టర్, అసలు అల్టిమేట్. సఫీ గారికే నేను అనుకున్నా, ఏంటి సఫీ గారికి ఎంత అలా చెప్పినాడు అన్నా అనుకున్నాను. సఫీ గారు ఈయన ఇచ్చిన స్క్రిప్ట్ పక్కకి వెళ్ళి చదువుకొని చాలా ప్రిపేర్డ్గా వచ్చిన ఆయనకే ఇంకోటి సఫీ గారు అది ఇదని అంటాడు. ఏంటి సఫీ గారు. కానీ ఎవరినైనా ఒక డైరెక్టర్ నడిపించే విధానం, నాకు డైరెక్టర్ అనే అన్నయ్య ఏంటంటే చాలా దగ్గరగా చూసి దగ్గర ఫాలో అయినాను కాబట్టి తెలుసు. ప్రతి విషయాన్ని తనతో పంచుకుంటా, తను నాతో పంచుకుంటాడు. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్గా నేను కూడా డెవలప్ అవ్వడానికి నేను పుష్ప 2, సలారు, రాబన్ ఇప్పుడు ఉస్తాద్ చేస్తాను. ఏప్రిల్లో రిలీజ్, మార్చి ఏప్రిల్. అంటే నాకు ధైర్యం నింపింది కూడా అన్నాయి. ఎందుకంటే ఫస్ట్ కెమెరాని ఫేస్ చేయడం అది వేరైతే, పర్ఫార్మెన్స్ ఇలా భయపడకుండా
ఒక ఇదిలో పెద్ద పెద్ద ఇప్పుడు రావు రమేష్ గారు కాంబినేషన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్, ఆ సారాలతో చేస్తుంటే నాకు ఎలా ఉందంటే అమ్మ నేనేనా చేసేది అన్న ఫీలింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో అసలు స్క్రీన్ ఇచ్చేసుకోవడం అనేది నాకు అది చాలా ఆ, పెద్ద విషయం. అంత దాకా వెళ్ళానంటే కారణం అంత ఆ ధైర్యాన్ని ఇచ్చింది మా కార్తీక్ అన్న. చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు మీ టీంకి. నిజంగా ఇలాంటి డైరెక్టర్ వీళ్ళందరికీ దొరకాలి. వాళ్ళు ఫ్రెండ్లీగా చేయగలుగుతున్నారండి అట్లా, వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళు చేయలేకపోతే మనం ఏం చేయలేము. అది నిజమే. టాలెంట్ ఉంది, దానికి మీరు బూస్టప్ ఇస్తున్నారు, షేప్ చేస్తున్నారు. యాక్చువల్లీ విషయం ఏంటి అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిటిలోనే మంచి ప్రాజెక్టులు కొట్టేశారు. మరి నెక్స్ట్ ఇంకా ఏంటి కెరియర్? కెరియర్ విలన్ గానే చేయాలనుకుంటున్నారా? లేదు వస్తున్నాయి, డిఫరెంట్ వస్తున్నాయి. కొంచెం పాజిటివ్ క్యారెక్టర్ కూడా యాక్చువల్గా తను ఇందులో వన్ ఆఫ్ ద హీరోగా చేయాలి ఓ అనుకొని స్క్రిప్ట్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత తనకి పుష్ప 2 వచ్చినప్పుడు క్లాష్ అయింది, అయ్యా, డేట్స్ క్లాష్ అయింది. లేదంటే తను ఇద్దరు హీరోలో ఒక హీరోగా చేయాలి తను. అయినా విలన్ అన్నా కూడా హీరోనే అండి. విలన్ లేకపోతే సినిమా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారితో సినిమా చేశారు కదా మీ ముగ్గురు. సెట్స్లో ఎలా అనిపించింది అంటే అయ్యో ఈ ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, మనం మంచిగా చేయకపోతే ఇంప్రెషన్ పోతే మాకు మళ్ళీ ఆఫర్ ఉండదేమో తిడతారేమో, ఇట్లా అనిపించిందా మీ ముగ్గురికి? లేదంటే హ్యాపీయా? నాకంటే వాళ్ళందరితో ఫ్రెండ్లీ అంటే సార్ ఎలా ఆయన అంటే కూడా ఆర్టిస్ట్ గా చేశారు కాబట్టి. అంటే అలాగని కాదు, ఆయన ఏంటంటే యాక్చువల్లీ ఆర్టిస్ట్ కాకుండా అసలు ఏంటి అని చూడడానికి వచ్చాం, అబ్జర్వేషన్కి. ఓకే, అంతేగాని ఆయన ఇంకోటి మేము ఏది తింటే అది తిని మాకు ఆయన ఏం తింటే అది పెట్టి చాలా కూల్గా ఉంటారు. అసలు ఆయన ప్రొడ్యూసర్ అని ఎవరికి తెలియదు లాస్ట్ వరకు. లాస్ట్ వరకు చెప్పలేదా? అందరికి ఫ్రెండ్ లైట్ మ్యాన్ నుంచి ఆల్మోస్ట్ కెమెరామెన్ దాకా అందరిని సమానంగా చూస్తారు సెట్. వీళ్ళకి ఈ భోజనం, వీళ్ళకి ఈ భోజనం అని అందరికి మేము ఏంటంటే వాళ్ళకి అందరికీ అంతే. సో అందరూ సమానంగా అందరు సమానం. అసలు చాలా ఫ్రెండ్లీ ఉంటారు, చాలా ఫ్రెండ్లీ. అసలు ప్రొడ్యూసర్ అంటే ఎట్లా ఉండాలి, చైర్ వేసుకొని కూర్చొని యాటిట్యూడ్ ఉంటారు కదా మేడం. రెస్పెక్ట్ ఇవ్వాలి. మా సార్ అలా కాదు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అదే మీకు మంచి టీం దొరికింది మొత్తం మీద. అక్కడ బాగా చూసుకున్నాను సెట్లో. అమ్మాయిలకు ఒక మంచి ప్రియారిటీ ఇచ్చి ఏం కావాలో ఆ టైంకి వాళ్ళకి తెచ్చియడము. ఒక ప్రొడ్యూసర్గా కాకుండా యాజ్ యాక్టర్గా ఒక పర్సన్గా మమ్మల్ని బాగా చూసుకున్నాం. 45 days ఆ టైంలో కూడా అసలు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సెట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. మాతోనే ఉండి మాతోనే తింటూ మాతోనే ఉన్నారు. అసలు మేమంటే ఫ్రీగా ఏదైనా సార్తో చెప్పగలిగాము. అంటే ఫ్రీడమ్ కల్పించారు. ప్రొడ్యూసర్ కదా అంటే కొంతమంది భయపడతారు చెప్పారు. మేము అలాంటిది ఏం లేదు సెట్లో. మాకు ఏం అనిపించినా ఫుడ్ వైజ్గా అయినా డ్రెస్సింగ్లో ఏదైనా సరే సార్తో షేర్ చేసుకున్నాం. మాతో చాలా ఫ్రెండ్లీగా సెట్లో ఉన్నారు సార్. కాదండి, ప్రొడ్యూసర్ గారిని కూడా మీ సినిమాలోకి యాక్ట్ చేపించేశారు. ఏంటి రీజన్? ఒక ఆర్టిస్ట్ తగ్గుతారు అనుకున్నారా మీరు, లేదంటే ఇలాంటి వాళ్ళు దొరకరు అనుకున్నారా? ఇంకోటి ఏంటంటే ఆయన బేసిక్ ఫస్ట్ ఆర్టిస్ట్ అండి. ప్రొడక్షన్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి రిలేటివ్స్ ఉన్నారు, ఇక్కడ పెద్ద బ్యానర్స్ పెద్ద ఫ్యామిలీ ఉన్నారు. కానీ ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు వాళ్ళు చేశారు. సో నేను ఫస్ట్ మా పరిచయం స్టార్ట్ అయింది ఆయన ఆర్టిస్ట్గా, నేను డైరెక్టర్గా. తర్వాత ఏంటంటే వాళ్ళకి అంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది వాళ్ళు ప్రొడక్షన్ చేయటంలో. సో అందుకని దీంతో ఇనిషియేట్ తీసుకున్నారు. సో ఇనిషియేట్ తీసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ నుంచి నాకు నా డెబ్యూ ఫిల్మ్ రంగు దగ్గర నుంచి ఆయన ఆర్టిస్ట్గా పరిచయం నాకు. సో ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఒక మూవీ చేద్దాము అని చెప్పేసి ఇది కుదిరింది అండి. ఓహో పవర్ ఆఫ్ అయ్యి వచ్చింది అమ్మేషా అన్న. ఓకేనా, స్క్రోలా క్లోజ్ చేస్తాను ఇది. ఓకే, సో ఇప్పుడు ఆ బాండింగ్ ఉందండి ఫస్ట్. సో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. సో అందుకని మాకు ఈజీ అయింది. ఇంకో ఏంటంటే నాకంటే ఎక్కువగా వాళ్ళకి బాగా తెలుసండి ప్రొడక్షన్ వాల్యూ. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను పుట్టలేదు. సో వాళ్ళకి అక్కడి నుంచి ఉంది. వాళ్ళ టీం అందరిని ఎలా ట్రీట్ చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు బేసిక్ ఫ్యామిలీకి. మొత్తం మీ టీం అందరికీ కూడా మళ్ళీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, నీకు మంచి మంచి ఆఫర్స్ రావాలి. ఎందుకంటే 5 years కష్టానికి నీకు ఈరోజు ఫలితం దొరుకుతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆపరేషన్ పద్మ
ఫెబ్ 6న రిలీజ్ అయిపోతుంది. ఇరు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా, అంటే తెలుగు మాత్రమే కాకుండా తమిళ్లోను కన్నడలోను కూడా రిలీజ్ కాబోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అందరూ కూడా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఒక మంచి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.